2026 ఈ సంవత్సరం పేరు వినగానే మనకు ఏం గుర్తొస్తుంది? ఇది కేవలం క్యాలెండర్లో ఒక నంబర్ కాదు, మన ప్రపంచం ఒక పెద్ద మలుపు తీసుకోబోయే సమయం. సరే, మరి ఈరోజు మనం ఆ మార్పులేంటో, వాటి వెనకున్న కథేంటో కాస్త లోతుగా చూద్దాం. ఒకవైపు పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి, మరోవైపు యూరప్లో సైబర్ దాడుల భయం, ఇంకోవైపు ఆసియాలో దేశాల మధ్య ఒక రకమైన దౌత్యపరమైన చదరంగం నడుస్తోంది. చూడండి, 2026 పరిస్థితి అస్సలు మామూలుగా లేదు. ఇది ఏదో ఊహ కాదు, కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. సరే, ఈ ప్రపంచమంతటా ఇన్ని జరుగుతున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో మాత్రం నిప్పు రాజుకుంటోంది. ఆ ప్రాంతాలు మిగతా వాటికంటే చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయి. మనం మొదటగా పశ్చిమాసియా, ఆ తర్వాత మన పక్కనే ఉన్న పాకిస్తాన్ వైపు చూద్దాం. ఇక్కడ చూడండి, అమెరికా ఇరాన్ మధ్య ఈ అణు ఒప్పందం కథ ఏళ్లుగా నడుస్తూనే ఉంది. చర్చలైతే జరుపుతున్నారు, కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి, ఎందుకంటే రెండు దేశాలు వెనక్కి తగ్గట్లేదు. అసలు సమస్య ఎక్కడొస్తోందంటే ఇక్కడే ఉంది. ఒకవైపు అమెరికా ఏమో అణు కార్యక్రమం విషయంలో చాలా కఠినంగా ఉండాలి, అసలు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు అంటోంది. మరోవైపు ఇరానేమో కొన్ని కీలకమైన విషయాల్లో అస్సలు రాజీపడే ప్రసక్తే లేదు అని మొండికేస్తోంది. దీంతో ఈ ప్రతిష్టంభన అలానే ఉండిపోయింది. సరే, ఈ చర్చలు ఇలానే విఫలమయ్యాయా అనుకుందాం. అప్పుడేమవుతుంది? పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఇరాన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ ఏకంగా సైనిక చర్యకు కూడా దిగవచ్చు అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అంటే పరిస్థితి యుద్ధం దాకా వెళ్ళొచ్చు. ఇదంతా ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతోంది కదా, మనకేంటి అని అనుకోవద్దు. ఇది కేవలం చమురు గురించో అణ్వాయుధాల గురించో కాదు. విషయమేంటంటే అక్కడి అస్థిరత ప్రపంచ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. చివరికి అది మన దౌత్య సంబంధాల భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. సరే, పశ్చిమాసియాలో పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు మన పక్కదేశం పాకిస్తాన్ వైపు వద్దాం. అక్కడ కూడా పరిస్థితి ఏం బాగోలేదు. కాకపోతే అక్కడ సమస్య వేరే రూపంలో ఉంది. ఒక తీవ్రమైన అంతర్గత సంఘర్షణ అక్కడ ముదురుతోంది. పాకిస్తాన్లో ఈ బలోచ్ తిరుగుబాటుదారుల సమస్య కొత్తదేమీ కాదు, కాని ఇప్పుడు వాళ్ల దాడులు చాలా తీవ్రమయ్యాయి. వీళ్లు భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. దీనివల్ల పాకిస్తాన్ సైన్యం మీద విపరీతమైన ఒత్తిడి పడుతోంది. ఈ దాడుల ప్రభావం ఎలా ఉందంటే, 1 దేశ భద్రతా దళాలు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాయి. 2 ఈ అస్థిరత చూసి విదేశీ పెట్టుబడులు రావడం మానేశాయి. ఇంకా 3 దేశంలో అంతర్గతంగా అశాంతి పెరిగిపోతోంది. అంటే పాకిస్తాన్ అన్ని వైపుల నుంచి దెబ్బతింటోంది. మళ్ళీ ఇది కేవలం పాకిస్తాన్ సమస్య అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది మన ప్రాంతీయ శాంతికి, ముఖ్యమైన వాణిజ్య మార్గాలకు, చివరికి మన భారతదేశ వ్యూహాత్మక ప్రణాళికలకు కూడా పెద్ద సవాల్. మన పక్కన అస్థిరత ఉంటే దాని ప్రభావం మనమీద పడకుండా ఉంటుందా? సరే, ఇప్పటిదాకా మనం పశ్చిమాసియా, పాకిస్తాన్ గురించి చూశాం. ఇప్పుడు మన దృష్టిని ఆసియాఖండం మీదకు మళ్ళిద్దాం. ఎందుకంటే ప్రపంచశక్తి ఇప్పుడు నెమ్మదిగా ఆసియా వైపు జరుగుతోంది. అందుకే దీన్ని కొత్త గురుత్వాకర్షణ కేంద్రం అంటున్నారు. ఇక ఆసియా అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అమెరికా, చైనా మధ్య నడుస్తున్న భీకరమైన పోటీ. ఇది మామూలు పోటీ కాదు. టెక్నాలజీ రంగంలో, వాణిజ్యంలో ఒకరినొకరు దెబ్బతీసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇది ఎక్కడిదాకా వెళ్తుందో ఎవ్వరూ చెప్పలేరు. అయితే ఈ ఇద్దరు పెద్దన్నల మధ్య భారతదేశం పాత్ర చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఒకవైపు దౌత్యపరంగా ఒక వారధిలా పనిచేస్తూ, మరోవైపు టెక్నాలజీ హబ్గా ఎదుగుతోంది. అంటే బ్యాలెన్స్ చేసే శక్తిగా ఇండియా ముందుకొస్తోంది. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ప్రపంచానికిప్పుడు ఆసియానే కొత్త కేంద్రం. ఇక్కడ మనం గమనించాల్సింది 2 విషయాలు. 1 భారతదేశం యొక్క ఎదుగుదల, 2 చైనా యొక్క దూకుడు. ఈ 2 భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఓకే, ఇప్పటిదాకా మనం ప్రాంతాల వారీగా చూశాం. కాని ఈ సమస్యలన్నింటినీ కలిపి ఉంచే కొన్ని ప్రపంచ పోకడలున్నాయి. మన ప్రపంచాన్ని తెరవెలుక నుండి నడిపిస్తున్న శక్తులివి. వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ 4 ముఖ్యమైన ట్రెండ్స్ ఉన్నాయి, చూద్దాం. మొదటిది సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సైబర్ దాడులు చేస్తున్నారు.
ఇది మన ఎన్నికలను, బ్యాంకింగ్ వ్యవస్థను, చివరికి మన ప్రైవసీని కూడా ప్రమాదంలో పడేస్తుంది. రెండోవది, వాతావరణ మార్పుల వల్ల వలసలు. అవును, వరదలు, కరువుల వల్ల లక్షలాది మంది నిరాశ్రయులవుతున్నారు. ఇది దేశాల సరిహద్దుల్నే మార్చేస్తుంది. మూడవది, టెక్ దౌత్యం. అంటే ఏఐ, డేటా వంటి వాటిపై దేశాలు కొత్త రూల్స్ గురించి చర్చించుకుంటున్నాయి. ఇది మన భవిష్యత్తు స్వేచ్ఛను నిర్ణయిస్తోంది. ఇక నాలుగవది, యువత ఉద్యమాలు. జెన్జీ యువత వాతావరణ మార్పులపైన, న్యాయంపైన, డిజిటల్ హక్కులపైన గట్టిగా గళం విప్పుతున్నారు. వీళ్లే కింది స్థాయి నుంచి మార్పును తీసుకొస్తున్నారు. సరే, ఇన్ని సమస్యలు, ఇన్ని మార్పులు, ఇవన్నీ విన్నాక మనకేమనిపిస్తుంది? అసలు మనమేం చేయగలం? మన పాత్రేంటి? ఆ విషయం గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ముఖ్యంగా 3 పనులు చేయొచ్చు. మొదటిది, సమాచారం తెలుసుకోవడం. అంటే వాట్సాప్లో వచ్చే వైరల్ రీల్స్ చూసి నమ్మేయడం కాదు, అసలు నిజమేంటో నమ్మకమైన సోర్సెస్ నుండి తెలుసుకోవాలి. రెండవది, మాట్లాడటం, గళం విప్పడం. శాంతి, న్యాయం, సత్యం కోసం సోషల్ మీడియా లాంటి ప్లాట్ఫామ్స్ వాడుకోవాలి. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, నైపుణ్యాలను పెంచుకోవడం. భవిష్యత్తులో రాబోయే ఉద్యోగాలకు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. మరి ఆ భవిష్యత్తు ఉద్యోగాలంటే ఏంటి? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సైబర్ దాడులు పెరుగుతున్నాయని. సో, సైబర్ సెక్యూరిటీలో అవకాశాలు పెరుగుతాయి. దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కాబట్టి దౌత్యరంగంలో నిపుణులవసరం. వాతావరణ మార్పనేది అతి పెద్ద సమస్య. అందుకే క్లైమేట్ సైన్స్లో ఎన్నో కొత్త అవకాశాలు రాబోతున్నాయి. మనం హైదరాబాద్లో ఉన్నా, హెల్సింకీలో ఉన్నా, ప్రతి గొంతుక్కో ఒక విలువ ఉంటుంది. అందుకే ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తితో ఉండాలి, ధైర్యంగా మన అభిప్రాయాన్ని చెప్పాలి, మనకు కనిపించే ప్రతి వార్తను గుడ్డిగా నమ్మకుండా ప్రశ్నిస్తూ ఉండాలి. చూశారుగా, 2026 అనేది ఖచ్చితంగా ఒక కీలకమైన మలుపు. మరి ఈ మార్పులో రాబోయే కొత్త తరం ఎలాంటి పాత్ర పోషించబోతుంది? ఆ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మనవంతు బాధ్యత ఏంటి? ఆలోచించండి.